వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। ప్రస్తుతం అయితే వాతావరణం మారింది। ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త శ్రీలంకలోని దక్షిణ ప్రాంతం నుంచి అరేబియా సముద్రంలోకి అయితే ప్రయాణం చేస్తుంది। కాబట్టి ప్రస్తుతానికైతే తీరాన్ని తాకి ఇది శ్రీలంక మీదుగా ముఖ్యంగా మనం చూసుకుంటే అరేబియా సముద్రం వైపుగా వెళ్తుంది। కాబట్టి దీని ప్రభావంతో మనకైతే ఈరోజు మెల్లిగా వాతావరణం అయితే తిరుపతి జిల్లా కానీ నెల్లూరు జిల్లాతో పాటుగా అలాగే ముఖ్యంగా అన్నమయ్య చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది। కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కూడా అక్కడక్కడైతే నమోదవుతున్నాయి। ముఖ్యంగా మనం చూసుకుంటే రేపు ఎక్కువ చోట్ల అయితే వర్షాలని మనమైతే చూసే అవకాశం అయితే ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అయితే ఉంది। ఇక గత 3-4 రోజులుగా మనం చెప్తున్నాము వర్షాలు ఉంటాయని, ఆ విధంగానే ప్రస్తుతం అయితే మెల్లిగా వాతావరణం మారి అక్కడక్కడ తిరుపతి నెల్లూరు జిల్లాలో అయితే అక్కడక్కడ కొన్ని తేలికపాటి జల్లులు అయితే నమోదవుతున్నాయి। ఇక రేపు ఉదయం సమయంలో భోగి రోజున ముఖ్యంగా మనం చూసుకుంటే రేపు చాలా చోట్ల వర్షాలు అయితే రాయలసీమ అలాగే ముఖ్యంగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి। ఒకసారి జిల్లాల వారీగా ఇంకా క్లియర్గా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను। ఒకసారి జిల్లాల వారీగా చూసుకుంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రేపైతే మాత్రం ఏదైతే మనకి తిరుపతి జిల్లా ఉందో ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షం పడే అవకాశం అయితే ఉంది। ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీహరికోట కానీ సూళ్ళూరుపేట కానీ గూడూరు కానీ సత్తివేడు కానీ శ్రీకాళహస్తి కానీ వెంకటగిరి కానీ తిరుపతి ఈ ప్రాంతాల్లో మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి। తిరుపతిలో కొన్ని తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలకి మాత్రమే పరిమితం అవ్వచ్చు। కాబట్టి తిరుపతికి వెళ్ళే భక్తులు ఈరోజు రేపు అలాగే ఎల్లుండికి అప్పటి వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా రేపు మాత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి। కాబట్టి భక్తులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి। మిగిలిన ప్రాంతాలు ఏదైతే తడా కానీ సూళ్ళూరుపేట గూడూరు ఏదైతే శ్రీహరికోట సత్తివేడు ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కూడా ఒక అరగంట నుంచి గంట వరకు కొన్ని ప్రాంతాల్లో పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి రేపు। కాబట్టి ముఖ్యంగా భోగి రోజున ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది। తిరుపతిలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి గంట పడవచ్చు। కాబట్టి భక్తులందరూ జాగ్రత్తలు అయితే తీసుకోండి। ఇక నెల్లూరు జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లా కానీ అలాగే వీటితో పాటుగా చిత్తూరు జిల్లాలో తేలికపాటి జల్లులు అంటే మబ్బులు బట్టి తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాల వరకు రేపు పడే అవకాశం అయితే ఉంది భోగి రోజున। అక్కడక్కడ ఒక అరగంట నుంచి 40 నిమిషాల వరకు కొంచెం ఒక మాదిరి విస్తారమైన వర్షం పడవచ్చు, కానీ ఎక్కువగా తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంది। ఇక ప్రకాశం జిల్లాలో కూడా చాలా తక్కువ చోట్ల తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఉండొచ్చు, ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది। అలాగే కడప జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడితే మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంది। ఇక కర్నూలు నంద్యాల జిల్లాలో తక్కువగా వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది। అనంతపురం జిల్లాలో కూడా తక్కువగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది। ఇక మిగిలిన ఏపీలో చాలా తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది। మ్యాక్సిమం వర్షాలు అయితే ఉండవు, ఏమైనా మబ్బులు పడితే అక్కడక్కడ కొన్ని జల్లులు పడవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే ఎలాంటి వర్షాలు ముప్పు అయితే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు ముఖ్యంగా గోదావరి జిల్లాలకు ఎలాంటి వర్షాలు ముప్పు అయితే లేదు। కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటారని నేనైతే అనుకుంటున్నాను। అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎలాంటి వర్షాల ముప్పు అయితే లేదు, ఒక్క తిరుపతిలో మాత్రమే మోస్తరు నుండి భారీ వర్షాలు। నెల్లూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశంలోని కొన్ని ప్రాంతాలు అలాగే అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా చిత్తూరు జిల్లా ఈ జిల్లాల్లో మాత్రమే రేపు తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి। ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే ఈరోజు ఉండే అవకాశం ఉంది। రేపటికి ఈ వర్షాల జోరు ముఖ్యంగా తీర ప్రాంతాల్లో పెరిగే అవకాశం అయితే ఉంది। ఇది ఓవరాల్గా భోగి రోజు మాత్రం వర్షాలు తిరుపతి వైపు నెల్లూరు వైపు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చిత్తూరులోని కొన్ని ప్రాంతాల వైపుగా వర్షాలు ఉంటాయి। ఎక్కువగా మాత్రం సూళ్ళూరుపేట శ్రీహరికోట శ్రీకాళహస్తి తడ అలాగే నాయుడుపేట సత్తివేడు ఈ ప్రాంతాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు మనం చూడవచ్చు రేపు। ఇక ఎల్లుండి నుంచి మెల్లిగా వర్షాలు అయితే తగ్గుముఖం పడతాయి, రేపు మాత్రమే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి। థ్యాంక్ యూ అండి।